ఇది నా ప్రభు ఇచ్చిన తలంపు ఏమిటనగా, ప్రభువు మన కొరకు ఏమి తెరిచినాడు, ప్రభువు మన కొరకు ఏమి తెరిచినాడు. నోట్స్ రాసుకున్న పైన హెడ్డింగ్ అలా పెట్టుకున్నట్లయితే, బైబిల్లో మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెరిచినవి చాలా ఉన్నాయి. సమయ హద్దుబాటులను బట్టి 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువు మన ఎడల తెరిచిన వాటిని బట్టి ప్రభువును మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. ఇక్కడ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ వినుచుండెను. అలాగనే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తం చేత కడగబడిన దేవుని ప్రజలమైన మనమందరము దేవుని వాక్యం చెంతకు వినడానికి, విశ్వాసం ఉంచడానికి, ఆరాధించడానికి, ఆశీర్వచన పాత్రలో చేయవేయటానికి రాగలిగిన మన ఎడల కూడా ఆయన తెరిచినవి 5 జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందును బట్టి మనం ఆయనను ఆరాధించగలుగుతాం. నెంబర్ 1, ఆయన మన కొరకు తెరిచినది ఏమిటి అంటే, ఇదే వచనములో హృదయము తెరిచిన వాడిగా ఉన్నాడు. మన హృదయం ఎలాంటిది అని అంటే, మానవుని హృదయము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనంలో, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 వర్స్, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. ఎలాంటి హృదయాన్ని ప్రభువు తెరవటానికి ఇష్టపడినాడంటే, మోసకరమైన హృదయం, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయం. చూడండి, హాస్పిటల్స్లో బాగా ఇంజ్యూర్ అయినటువంటి ఒక గాయాన్ని ఓపెన్ చేయాలంటే ఎవరు పడితే వారు ఓపెన్ చేయలేరు. అందులో ఎక్స్పర్ట్స్ మాత్రమే ఓపెన్ చేయగలరు, సర్జరీ చేయగలరు. అలాగనే మోసకరమైన హృదయాన్ని ఎవరు తెరవగలుగుతారు, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ఎవరు తెరవగలుగుతారు అని అంటే, ఆ హృదయాన్ని సృష్టించిన దేవుడు మాత్రమే తప్ప ఇంకెవరు కూడా ఆ హృదయాన్ని తెరవలేరు. ఒకవేళ పొరపాటున ఎవరి హృదయంలోనైనా మనలను మోసం చేస్తున్నారన్న ఆలోచన కనుక ఎదుటివారి ఎడల మనకు కలిగిందనుకో, ఇంక వారితో నోరు తెరిచి మాట్లాడటానికి కూడా, వారితో మనసు విప్పి మాట్లాడటానికి కూడా మనకేముండదండి, మనసు రాదు, వారి దగ్గరికి వెళ్ళలేము. కారణం ఏంటంటే, వారి హృదయము ఎలాంటిదని మన ఎడల మోసకరమైనది. వారి హృదయము మోసకరమైన స్థితిలో ఉండగా, ప్రభు అయిన దేవుడు ఆ హృదయాన్ని తెరిచినాడు. అలాగే రెండవదిగా చూడండి, మానవుని యొక్క హృదయము ఎలాంటిదంటే, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 22, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, వారి అవివేక హృదయము